విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాస సారె మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయ పండితులు కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి సారె సమర్పించారు. దర్శనం, సారె సమర్పణ పూర్తయిన అనంతరం భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించి వెళ్లేలా ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ ఉత్సవాలు ప్రారంభమై పండితులు తొలి సారిని సమర్పించారు. మనతో పాటు ఆలయ ఈవో శరణాయక్ గారు ఉన్నారు. ఆషాఢ సారి ప్రారంభమైంది. ఎలాంటి ఏర్పాటు? 15వ తారీఖు నుంచి మనకు వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. వైదిక కమిటీ అయినటువంటి అర్చకులు, వేద పండితుల వారు శుభప్రదంగా మొట్టమొదటిసారి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చే భక్తులందరికీ కూడా ఘనంగా ఏర్పాటు చేశాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా రిసీవ్ చేసుకుని కనకదుర్గానగర్ నుంచి, అదేవిధంగా కనకదుర్గానగర్ ఎంట్రెన్స్లోనే మనం భక్తులు ఏమైనా తీసుకొని వచ్చినా అక్కడ భద్రపరిచి ఊరేగింపుగా బృందంగా పైకి వచ్చిన వాళ్ళందరినీ కూడా మహామంటపం ద్వారా పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ సేమ్ రాజగోపురం నుంచి బయటకు వచ్చి మనకు కింద మొదటి 7వ అంతస్తు నుంచి 6వ అంతస్తు దిగంగానే ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరించేసిన వాళ్ళు ఏవైతే తెచ్చారో చీర కానీ, ప్రసాదాలు కానీ, చలివిడి కానీ అవన్నీ కూడా అమ్మవారికి వాళ్ళు సమర్పించిన తర్వాత అర్చకుల ద్వారా వారు ఆశీర్వచనం తీసుకున్నాక అందరూ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి అన్నప్రసాదం తీసుకుని వచ్చిన దారిని వెళ్ళేటట్టు ఏర్పాటు చేశాము. ఘాట్ రోడ్ యథావిధిగా ఉంటుంది. ఈసారి ఆషాఢ సారి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? మనం తొలిసారి మనమే సమర్పించాం ఆషాఢ మాసానికి. అలాగే వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతుంది. ఆషాఢ మాసం ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. శాస్త్రోక్తంగా అమ్మవారికి చలిమిడి, పసుపు, కుంకుమ, సౌమంగళ్య ద్రవ్యములు, పట్టు పీతాంబరములతో అమ్మవారికి మొట్టమొదటి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. నెల రోజుల పాటు కూడా ఆషాఢ అమావాస్య వరకు కూడాను ఈ సారె ఇవ్వటం జరుగుతుంది. 10 రోజుల పాటు వారాహి గుప్త నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ నెల ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ 3 రోజులు కూడాను శాకంభరి ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసము వారాహి నవరాత్రులు మొదలెడతారు. ఈ మాసమంతా కూడాను వారాహి అమ్మవారిని కొలుస్తారు. వారాహి అమ్మవారు మనకి పాడి పంటలకిను అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. ఈ మాసంలో వర్షాలు కూడా కురుస్తాయి కాబట్టి మనకు ఏరువాక పౌర్ణమి తర్వాత ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసము అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలతో సారె అవి సమర్పించుకొని సువాసినీలందరూ కూడాను చక్కటి సౌమంగళ్యంతో ఉండాలని కోరు అమ్మవారికి సారె సమర్పిస్తారు. ప్రధానంగా సారిలో ఏ అంశాలు తీసుకొస్తారు? ఏ పదార్థాలు? పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, గోరింటాకు, చీర ఇవన్నీ కూడాను సమర్పిస్తాము. మాసంలో ప్రధానంగా సారె సమర్పణ విశిస్తే అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావిస్తాం అన్నమాట. ఆవిడికి మన శక్తి కొలది అమ్మవారికి పట్టు చీర, గాజులు, పసుపు, కుంకుమ, ఆ చలివిడి ఇవ్వడం జరుగుతుంది. అది మళ్ళీ మనం వారి దగ్గర ప్రసాదంగా తీసుకుని భావిస్తాం. మాసంలో సారె సమర్పణ విశిష్టత ఏంటి? ప్రధానంగా ఈసారి సారికి పెద్ద ఎత్తున భక్త బృందాలు వస్తారు. ఎలా ఉంది? అమ్మవారిని ఆడపడుచుగా భావన చేసి పసుపు, కుంకుమ, మంగళ ద్రవ్యాలు సమర్పణ చేస్తాం. అయితే శ్రావణ మాసంలో చేసేటప్పుడు అది వ్రతాలు, నోములుగా ఉంటుంది. మిగతా సమయాల్లో చేసినప్పుడు అది పూజా విశేషాలు, హోమాలుగా ఉంటుంది. ఆషాఢ మాసం గ్రామ దేవతలతో పాటు ప్రతి ఊరిలో ఉన్నటువంటి ప్రతి అమ్మవారిని ఆడపడుచుగా భావన చేస్తూ మనం సమర్పించే మంగళ ద్రవ్యాలనే ఆషాఢ సారె అంటారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ పాడ్యమి తిథి రోజున మన అమ్మకం మనసారే మనసారంటూ శైవక్షేత్రం నుంచి మాతృమూర్తులచే సారె సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నాం. రాష్ట్రము, దేశము సుభిక్షంగా, సుసంపన్నంగా, సౌభాగ్యంతో ఉండాలని మన దుర్గమ్మ తల్లికి మనసారా సారె సమర్పించే కార్యక్రమానికి ప్రారంభించుకుంటున్నాం. మన స్థానాచారులతో ప్రథమసారి సమర్పణ అవగానే వెనువెంటనే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సారె సమర్పించే భాగ్యం మనకు లభించింది. ప్రధానంగా ఏంటమ్మా సార్? పసుపు, కుంకుమ, చీరే, సారీ, చలిమిడి, ఏవైనా తీపి ద్రవ్యాలు, గాజులు, మొత్తం సుగంధ ద్రవ్యాలు, సౌభాగ్యానికి సంబంధించిన ద్రవ్యాలన్నీ అమ్మవారికి సంబంధించి మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల ఇంటికి వస్తే ఎలాగైతే మనం పసుపు, కుంకుమ, సారెతోటి అలా పంపిస్తామో అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపిల్లగా భావించి అదేవిధంగా సారె, చీర అన్నీ తీసుకొని చలివిడి మొదలైనవన్నీ ఇచ్చి అమ్మవారిని అలా మనం కొలిస్తే కనుక ఆవిడ మనకు అన్ని ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ ఇస్తుందని ఒక ఇదండి. అమ్మవారిని మా ఇంటి ఆడపడుచుగా కొలిచి ఇలా సారె సమర్పించడము, పసుపు, కుంకుమ, గాజులు, చలిమిడి పెట్టి కడుపు చలవ అని అమ్మవారికి అన్నీ పెట్టి మనం సమర్పించడం అనేది చాలా ఆనందంగా ఉంది.
ఇది ఇంద్రకీలాద్రిలో ఆషాఢ సారే కార్యక్రమం అనేది ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ ఆషాఢ సారే ఈ 4 రోజుల పాటు కూడా ఇంద్రకీలాద్రిలో జరగబోతోంది. మరియు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు దేవస్థానం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.